హలో అండి. ఇగోండి ఇదొక న్యూ మోడల్ బ్లౌజ్ అనమాట. బ్యాక్ సైడ్ ఈ విధంగా డిజైన్ చేశాను. ఇది ఏ విధంగా డిజైన్ చేశానో చెప్తాను. అయితే చూడండి, ఫస్ట్ అయితే మనం రౌండ్‌గా కట్ చేసుకోవాలనమాట. ఒకవైపు రౌండ్ వస్తది, ఒకవైపు స్క్వేర్ లాగా వస్తదండి. బ్యాక్ ఓపెన్ అయితే పెట్టమన్నారు. మీకు చెప్తాను ఏ విధంగా కట్ చేసుకోవాలనేసి. ఫస్ట్ అయితే చూడండి, మామూలుగా బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఈ విధంగా కట్ చేస్తాం కదండీ! అంటే రౌండ్‌గా కట్ చేసేసుకోవాలి ఫస్ట్ అయితే. ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని రౌండ్‌గా ఇట్లా కట్ చేసుకోవాలి. మనకి ఎంత లెంత్‌లో కావాలో అంత లెంత్‌లో రౌండ్ కట్ చేసుకోవాలి. అయితే ఇంత ఇంత కిందకి కాదు, ఫస్ట్ అయితే ఇంత కిందకి కట్ చేయకండి. ఫస్ట్ నార్మల్‌గా మీరు ఎలా కట్ చేస్తారో అట్లా కట్ చేసేసినాక ఫస్ట్ ఇగోండి ఈ విధంగా అనమాట. ఇప్పుడు మీకు చాక్ పీస్‌తో గీసి చూపిస్తాను ఏ విధంగా అనేసి. ఒకవైపు స్క్వేర్ లాగా కట్ చేసేయాలండి. ఇవి 2 పీసుల కింద డివైడ్ చేసేయాలి. ఒకవైపు స్క్వేర్ వస్తది, ఒకవైపు రౌండ్ వస్తదనమాట. ఈ రెండుని కలిపి మిర్చేసి ఇక్కడట కుట్టేయాలండి. అయితే ఇక్కడ కుట్టైనా వేసేసుకోవచ్చు, లేదంటే వీళ్ళు బ్యాక్ హుక్స్‌లు పెట్టమన్నారు. నేనైతే నార్మల్‌గా అందాక మీకు చూపించాను, కుట్టు పెట్టాను. అయితే ఇగోండి ఫస్ట్ అయితే ఈ రౌండ్ లాగా తీసేస్తా. ఇట్లా రౌండ్ లాగా మనము కట్ చేసుకుంటాం కదా! ఒక సైడ్ రౌండ్ అనేది స్క్వేర్ లాగా వచ్చేసి కట్ చేసేయాలి. అయితే ముందుగా ఒక సైడ్ రౌండ్ ఉంటది కదండీ! ఆ రౌండ్ అనేది కిందకి కొంచెము షేప్ వచ్చే విధంగా కట్ చేసేసుకోండి. ఇగోండి ఇప్పుడు మీకు ఈ విధంగా చూపిస్తుంది కదా! మీకు ఒకవేళ ఈ మోడల్ అనేది మీకు అర్థం కాలేదు అంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. మీకు ఇంకొక బ్లౌజ్ మీద కటింగ్, స్టిచ్చింగ్ 2 పెడతాను. అయితే ఇవి 2 పీసులు కదండీ! ఒకటి స్క్వేర్ లాగా, ఒకటి రౌండ్ లాగా కదా! ఈ రౌండ్‌కొచ్చేసి ఈ షేప్ లాగా ఒక ప్యాచ్ అనేది వేశానండి. అంటే ఈ హ్యాండ్స్ దగ్గర కొంచెం ఈ కలర్ ఉందని చెప్పేసి ఇట్లా వేశాను. అయితే ఈ ప్యాచ్ వేసేటప్పుడు కూడా క్యాన్వా ఏదైనా ఉపయోగించండి, బాగొస్తది. ఇది ఒక 1 ఇంచ్ వెడల్పుతోని వేశాను. అయితే కుట్టేసరికి 1 ఇంచే వచ్చింది కాబట్టి కొంచెం ఎక్కువే తీసేసుకోవాలి. 1 క్లాత్ తీసేసుకోవాలి. క్యాన్వాకి ముందు ఇది స్టిచ్ చేసుకోవాలనమాట. తర్వాత ఈ మెయిన్ క్లాత్‌కి స్టిచ్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ అయితే రౌండ్ నెక్ అనేది తిప్పేయాలనమాట. లైనింగ్ పెట్టేసి తిప్పేసినాక దానికి ఈ ప్యాచ్ అనేది వేసేసుకోవాలండి. ఈ సైడ్‌కి ఉంది కదా! ఈ సైడ్‌కొచ్చేసి స్క్వేర్ అనమాట. ఇగోండి వెనక వైపు చూసినా సరే ఇట్లా రౌండ్ వస్తది. ఈ రౌండ్ అనేది ముందుగా నార్మల్‌గా కట్ చేసినాక తర్వాత మనం ఈ డిజైన్ అనేది చేసేసుకోవాలి. సో, చూసారు కదండీ! మీకు అర్థమైందా? ఒకవేళ అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. మీకు మళ్ళీ కటింగ్, స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. సో, చూడండి ఇక్కడటనమాట. ఈ 2 పీసులు ఇక్కడ జాయింట్ చేస్తే ఇక్కడట ఇట్లా వస్తది. అయితే వీళ్ళు బ్యాక్ హుక్స్‌లు పెట్టమన్నారండి. నేనైతే తర్వాత ఇవి విప్పదీసేసి ఇక్కడ హుక్స్‌లు వేసేస్తాననమాట. అందాక మీకు కలిపి చూపించడానికి అనేసి నేను ఇట్లా ఒక కుట్టు అనేది వేసేసాను. తర్వాత తీసేస్తాను. ఈ స్క్వేర్ లాగా వచ్చింది కదా! దీనికి పైపింగ్ అని వేసేసుకోవచ్చండి. లేదంటే లేస్ అయినా పెట్టేసుకోవచ్చు. ఈ డిజైన్ అనేది కొంచెం లుక్ అనేది బాగా కనిపించాలంటే. సో, కస్టమర్ అయితే నాకు అట్లా చెప్పలేదని చెప్పేసి నార్మల్‌గా నేను ఇట్లా కుట్టేసానండి. ఇగోండి తర్వాత ఏ పార్ట్‌కి ఆ పార్టే మనము ఈ బ్యాక్ అనేది పట్టి వేసేసుకోవాలండి. సో, చూసారు కదా! మీకు చిన్నగా డ్రాయింగ్ ఏసి ఒక చిన్న క్లాత్ మీద మీకు చూపిస్తాను ఫస్ట్ ఏ విధంగా అనేసి. తర్వాత ఎలా కట్ చేసుకోవాలనేది కూడా చెప్తాను. వీడియో చివరి వరకు చూస్తే మీకు బాగా అర్థమవుతది. సో, ఇదొక డిజైన్ అనమాట. బ్యాక్ సైడ్ మనకి ఫ్రంట్ కావాలని ఇట్లా పెట్టేసుకోవచ్చు. కాకపోతే మరి ఇంత డీప్ పెట్టుకోం కదా! ఫ్రంట్‌కొచ్చేసి ఇగోండి ఇట్లా అనమాట డిజైన్ అనేది చేసేసుకోవచ్చు. అయితే నాకు మొత్తం కుట్టేసినాక అప్పుడు ఐడియా వచ్చింది వీడియో చేయాలనేసి. నార్మల్‌గా ఇది మీకు మామూలుగా చెప్పడానికైతే ఈ వీడియో చేశానండి. మీకు కావాలంటే చెప్తే నేను మళ్ళీ ఇంకో వీడియో చేసి పెడతాను. సో, చూడండి ఒకవైపు రౌండ్ వస్తదనమాట. ఒకవైపు స్క్వేర్ ఎళ్తది. ఈ రౌండ్ ఏమొచ్చి మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేటట్టుగా, స్క్వేర్ అనేసి మనకి రైట్ సైడ్ వచ్చేటట్టుగా వస్తది. ఇగోండి ఇట్లా ఈ విధంగా కనిపిస్తది. సో, ఫ్రంట్ వచ్చేసి క్రాస్ కటింగేనండి. దీనికి పైపింగ్ వేసేసాననమాట. ఫ్రంట్ హుక్స్‌లే, కాకపోతే బ్యాక్‌కి కూడా హుక్స్‌లు పెట్టమన్నారు. అది ఓపెన్ చేయరనమాట. నార్మల్‌గా డిజైన్ గురించే ఆ హుక్స్‌లు అనేవి స్టిచ్ చేస్తానండి. నార్మల్‌గా ఫ్రంట్ వైపే మనం హుక్స్‌లు అనేవి ఓపెన్ చేసుకుంటాం కదా! ఆ విధంగా. సో, ఈ బ్యాక్ పార్ట్ మీద ఇగోండి ఫ్రంట్ ఇట్లా పెట్టేసి షోల్డర్ జాయిన్ చేసేస్తున్నాం కదా! ఇట్లా చేసేయండి. అయితే ఈ బ్యాక్ చెప్పాను కదండీ! దేనికది ఓపెన్ అయిపోద్దనమాట. రౌండ్ ఓపెన్ అయిపోద్ది. స్క్వేర్ ఓపెన్ అయిపోద్ది. కాకపోతే ఇలా కుట్టేటప్పుడు మాత్రం మనకు కరెక్ట్‌గా రావాలని చెప్పేసి ఆవిడట స్టిచ్ చేశాను. తర్వాత ఆ కుట్టు అనేది వెనక్కి విప్పదీసేసి హుక్స్, కాజాలనేవి స్టిచ్చింగ్ చేసేస్తానండి. సో, ఇదైతే ఒక డిజైన్ అండి. బావుంది అలాగనేసి మీరు ఒకవేళ కావాలంటే ట్రై చేయండి. ఎట్లా వస్తదో ఒకసారైతే నాకు కామెంట్ చేయండి. ఏ విధంగా ఉందని చెప్పేసి. సో, నీట్‌గా ఇట్లా వేసేసినాక ఇది సైడ్‌కి వచ్చేయకుండా ఒక కుట్టు అనేది ఇలా వేసేయండి. ఇగోండి రఫ్ అనేది చేసేసారు కదా! ఈ విధంగా చేసేయండి 2 వైపులు గూడా. చేసేసినాక అప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకోవడమే.
సో చూసారు కదండీ! అంటే మనకి ఈ విధంగా వేసేసుకుంటే లుక్ కూడా చాలా బావుంటది. అంటే అన్నీ ఒకేలాగా కాకుండా అప్పుడప్పుడు యూనిక్ స్టైల్‌లో గూడా ఇట్లా డిజైన్ చేసుకుంటే చాలా లుక్ అనేది నీట్‌గా కనిపిస్తుంది. అందంగా ఉంటది. ఇగోండి. మనకి స్క్వేర్ లాగా ఉంది కదా! దీనికి పైపింగ్ గూడా యూజ్ చేయొచ్చండి. లేదంటే చెప్పాను కదా! లేస్ గూడా పెట్టేసుకోవచ్చు. సో, ఇదైతే ఫస్ట్ రౌండ్ తీసేయాలండి. రౌండ్ తీసాక ఈ ప్యాచ్ వేసే దగ్గర మాత్రం కొంచెం బాగా రౌండ్ తీసేసుకుంటే సరిపోతది. సో, ఇప్పుడు చూడండి చెప్తాను. ఇగోండి చిన్న పీస్ మీద ఫస్ట్ అయితే ఇట్లా రౌండ్ తీసేయాలనమాట. మనం నార్మల్‌గా రౌండ్ ఎంత తీసుకుంటామో ఆ విధంగా రౌండ్ తీసేయాలి. ఇగోండి ఇట్లా. రౌండ్ తీసాక ఇక్కడి నుంచి ఇలా కట్ చేసేయండి. ఇదొక పీస్ అనమాట. ఇగోండి. తర్వాత ఇది ఈ కింద రెండో సైడ్ ఉంది కదండీ! ఈ రెండో సైడ్‌ది ఇట్లా కిందకి ఇట్లా పెట్టేసుకోవాలి. ఇగోండి చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఇట్లా ఇగోండి ఇలాగా రౌండ్ అనేది గీసేసుకోండి ఫస్ట్. మీకు మళ్ళీ ఇంకోసారి చేసి చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ మనం రౌండ్‌గా ఇట్లా మార్కింగ్ చేసుకుంటాం కదా! మార్కింగ్ చేసేసి ఇట్లా స్ట్రెయిట్‌గా అయితే ఇది తీసేయండి. ఇగోండి ఇటు ఉంది కదా! ఒకవైపు ఇట్లా స్ట్రెయిట్‌గా తీసేసి రెండోది ఇట్లా రావాలన్నమాట కిందికి. రెండోది ఈ టైప్‌లోని రావాలి. అలాగైతేనే ఈ డిజైన్ అనేది వస్తదండి. అలాగైతే బాగా కుదురుతది. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. సో, డిజైన్ ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి.